హాయ్ ఎవరివన్. మనం ఇంతకు ముందు వీడియోలో ఎక్కడి దాకా చెప్పుకున్నాం, ఏమేమి చెప్పుకున్నాం, మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్స్ ఏమేమి కావాలో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ వరకు చెప్పుకున్నాం. అంటే హైబ్రిడైజేషన్ ఎలా అనుకోవాలి, హైబ్రిడైజేషన్ ఏంటి, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే ఏంటి, దాని ఫార్ములా కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పినాం. అవి చెప్పినాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఇంకా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇక్కడ నుంచి ఎక్కడ ఆపినాం, లాస్ట్ వీడియోలో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ దగ్గర ఆపినాం. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పినాం. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కార్బన్ అని రెగ్యులర్గా ఒక పదం అంటుంటాం. ఈ వీడియోలో ఏమేమి తెలుసుకుంటామంటే మనం డిగ్రీ ఆఫ్ కార్బన్ అనే కాన్సెప్ట్ తెలుసుకుంటాం. తర్వాత నామెన్క్లేచర్, నీకు టోటల్ నామెన్క్లేచర్ నేను ఇక్కడ చెప్పట్లేదు, ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకు నామెన్క్లేచర్ అనేది నువ్వు ఇక్కడ తెలుసుకుంటావు. డిగ్రీ ఆఫ్ కార్బన్ గురించి మాట్లాడదాం, ఒక 10 minutes టాపిక్, మిగతా అంతా నామెన్క్లేచర్ గురించి మాట్లాడదాం. స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అసలు డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే ఏంటి? మామూలుగా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ H2s రిక్వైర్డ్ టు మేక్ ఏ సాచురేటెడ్ కాంపౌండ్ అన్నాం. ఫస్ట్ నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అటాచ్డ్ టు ద గివెన్ కార్బన్. ఇప్పుడు నువ్వు ఒక కార్బన్కి డిగ్రీ చెప్తున్నావు కదా, ఏదో ఒక కార్బన్కి డిగ్రీ చెప్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాంపౌండ్, నేను హైడ్రోజన్స్ రాయట్లేదు, ఇది ఒక కాంపౌండ్, ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది, నేను హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయలేదు, మీరే చేసుకోండి. H3 H2 H2 H3 రాసుకోండి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ యొక్క డిగ్రీ అడిగినారు అనుకో, ఫస్ట్ కార్బన్ యొక్క డిగ్రీ అడిగినారు అనుకో, దాని డెఫినేషన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అటాచ్డ్ టు గివెన్ కార్బన్ అంటే వాళ్ళు ఏ కార్బన్ అయితే డిగ్రీ అడిగినారో ఆ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి అనేది డిగ్రీ ఆఫ్ కార్బన్. సో ఇప్పుడు ఫస్ట్ కార్బన్ యొక్క డిగ్రీ ఎంత? డిగ్రీ కనుక్కోవాలంటే ఏంటి? ఫస్ట్ మనకి స్ట్రక్చర్ తెలిసిండాలి, స్ట్రక్చర్ వేయడం తెలిసిండాలి. స్ట్రక్చర్ వేసినాక ఈ కార్బన్కి, ఇప్పుడు వాళ్ళు ఈ కార్బన్కి డిగ్రీ అడిగినారు, కార్బన్ నెంబర్ 1కి డిగ్రీ అడిగినారు, ఈ కార్బన్కి ఎన్ని అదర్ కార్బన్స్ అటాచ్ అయినాయి అంటే ఇది ఒక కార్బన్, దీనికి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి, ఇది అటాచ్ అనేది దీంతో ఒకటే కదా. సో దీని డిగ్రీ ఏంటి అంటే ప్రైమరీ డిగ్రీ అంటాం, లేదా డిగ్రీ 1 అంటాం. 1 డిగ్రీ, ఇది 1 డిగ్రీ. ఇలా డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అటాచ్డ్ టు ద గివెన్ కార్బన్. వాళ్ళు అడిగిన కార్బన్కి ఎన్ని అయితే అదర్ కార్బన్ ఆటమ్స్ అటాచ్ అయినాయో దాన్ని మనం డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటాం. ఈ డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎన్ని టైప్స్ ఉందో తెలుసుకుందాం. డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎన్ని టైప్స్? ఈ డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎన్ని టైప్స్ అంటే ఇట్ ఈస్ ఆఫ్ టైప్స్ ఎందుకు చెప్తున్నా. ఫస్ట్ 0 డిగ్రీ కార్బన్ అంటే ఏంటి అంటే వాళ్ళు డిగ్రీ అడిగిన కార్బన్కి ఎటువంటి అదర్ కార్బన్స్ అటాచ్ అయ్యిండవు, దాని డిగ్రీ ఆఫ్ 0 డిగ్రీ కార్బన్ అంటాం. 0 డిగ్రీ అంటే వాళ్ళు అడిగిన కార్బన్కి ఎటువంటి అదర్ కార్బన్స్ అటాచ్ అయ్యిండవు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే CH3 CH4 అంటే ఏంటి? మీథేన్. ఇది మీథేన్ ఉంది కదా, దీని స్ట్రక్చర్ రాసుకుంటే C1 2 3 4 హైడ్రోజన్. వాళ్ళు ఈ కార్బన్కి డిగ్రీ అడిగినారు, ఈ కార్బన్కి డిగ్రీ అడిగినారు. ఈ కార్బన్ యొక్క డిగ్రీ ఎంత? ఇది ఏమైనా వేరే అదర్ కార్బన్స్తో అటాచ్ అయ్యిందా? అటాచ్ అవ్వలేదు, కాబట్టి దీని యొక్క డిగ్రీ 0 డిగ్రీ కార్బన్. వీటిని 0 డిగ్రీ కార్బన్స్ అంటాం. నెక్స్ట్ 1 డిగ్రీ కార్బన్ లేదా ప్రైమరీ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే దాని అర్థం ఏంటి? అందులో ఉన్న కార్బన్ యొక్క డిగ్రీ 1 ఉంటుంది అని దాని అర్థం. ప్రైమరీ కార్బన్స్ డిగ్రీ 1 ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? CH3 బాండ్ CH3. ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్, దాని నేమ్తో నీకు పనిలేదు. ఈ కార్బన్ యొక్క డిగ్రీ ఏంటి? ఒకసారి చూడు, ఈ కార్బన్ ఎన్ని అదర్ కార్బన్స్ అటాచ్ అయింది?
ఒక్క కార్బన్తో. సో ఇది 1 డిగ్రీ కార్బన్ ఆర్ ప్రైమరీ కార్బన్. ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్తో అటాచ్ అయింది? ఈ ఒక్క కార్బన్తోనే అటాచ్ అయింది. ఇది ఏమైతుంది అప్పుడు 1 డిగ్రీ కార్బన్ ఆర్ ప్రైమరీ కార్బన్. ఇది ప్రైమరీ కార్బన్స్ గురించి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ CH3 CH2 CH3. ఇప్పుడు చూడు ఈ కార్బన్ యొక్క డిగ్రీ ఎంత? ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్తో అటాచ్ అయింది? ఈ ఒక్క కార్బన్తోనే అటాచ్ అయింది కదా, సో 1 డిగ్రీ. ఈ కార్బన్ మధ్యలో ఉన్న కార్బన్ ఎన్ని అదర్ కార్బన్స్తో అటాచ్ అయింది? ఇటు సైడ్ ఒక కార్బన్, ఇటు సైడ్ ఒక కార్బన్, దాని 2 డిగ్రీ అంటాం. నెక్స్ట్ అది ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్ అటాచ్ అయింది? లాస్ట్ ఉన్న కార్బన్ ఏమో దీంతో ఒకటే అటాచ్ అయింది, సో దీని డిగ్రీ 1. ఇది 1 డిగ్రీ కార్బన్ లేదా ప్రైమరీ కార్బన్ కి ఎగ్జాంపుల్స్. సెకండ్ది 2 డిగ్రీ కార్బన్. 2 డిగ్రీ కార్బన్స్ ఆర్ సెకండరీ కార్బన్స్. ఇది ఇంపార్టెంట్, నీకు యూజ్ అవుతూ ఉంటుంది అన్ని లెసన్స్ లో, ప్రతి చాప్టర్ లో యూజ్ అవుతూ ఉంటుంది. 2 డిగ్రీ కార్బన్ ఆర్ సెకండరీ కార్బన్, దానికి ఎగ్జాంపుల్ ఇదే. సో ఇప్పుడు చూడు మధ్యలో ఉన్న కార్బన్ ఉంది కదా, దానికి అటు కార్బన్ ఉంది, ఇటు కార్బన్ ఉంది. అంటే ఇదొక కార్బన్, ఇదొక కార్బన్. ఎన్ని కార్బన్స్ అటాచ్ అయ్యింది? 2 కార్బన్స్ అటాచ్ అయింది కాబట్టి దీని డిగ్రీ 2 లేదా సెకండరీ కార్బన్ అంటాం దాన్ని. ఇంకో ఎగ్జాంపుల్ అంటే CH3 CH3H. అది ఇది రెండు ఒకటే, ఏమంటే కొంచెం డిఫరెన్స్ రాసిన అంతే. ఇప్పుడు చూడు ఈ కార్బన్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? ఇది టెర్షరీ అవుతుంది, ఇది వద్దులే ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సెకండరీ కార్బన్ యొక్క ఎగ్జాంపుల్ అది. అంటే డిగ్రీ అనేది 2 ఉండాలి. మళ్ళీ మల్టిపుల్ బాండ్స్ ఉన్నా మనకి సంబంధం లే. అంటే ఇప్పుడు CH3 CH డబుల్ బాండ్ CH బాండ్ CH3 ఇలా ఒక స్ట్రక్చర్ ఉంది. కార్బన్ వ్యాలెన్స్ సాటిస్ఫై అయిందా? 3 4 1 2 3 4 1 2 3 4 1 3 4 వ్యాలెన్స్ సాటిస్ఫై అయింది. దీంట్లో ఉన్న ప్రతి కార్బన్ యొక్క డిగ్రీ ఎంత? ఇది ఒక కార్బన్తో అటాచ్ అయింది 1 డిగ్రీ. ఇది ఇటు సైడ్ ఒక కార్బన్, ఇటు సైడ్ ఒక కార్బన్ 2 డిగ్రీ. మనకి డబుల్ బాండ్స్తో ఏం సంబంధం లేదు డిగ్రీలో. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్తో అయితే నీకు పని. ఇది 2 డిగ్రీ. ఈ కార్బన్ ఏమో ఇటు సైడ్ ఒక కార్బన్, అటు సైడ్ ఒక కార్బన్ 2 డిగ్రీ. ఈ కార్బన్ ఏమో దీంతో ఒకటి 1 డిగ్రీ. ఇది 1 డిగ్రీ 2 డిగ్రీ కార్బన్. నెక్స్ట్ ఏంటి? 3 డిగ్రీ కార్బన్ ఆర్ టెర్షియరీ కార్బన్. టెర్షియరీ కార్బన్ అంటాం లేదా 3 డిగ్రీ కార్బన్. అంటే ఏంటి? వాళ్ళు అడిగిన కార్బన్ అనేది, ఇచ్చిన కార్బన్ అనేది 3 అదర్ కార్బన్స్తో అటాచ్ అయ్యి ఉంటే దాన్ని టెర్షియరీ కార్బన్ అంటాం. ఎగ్జాంపుల్, దానికి ఎగ్జాంపుల్ ఏంటి? CH3 బాండ్ CH CH3 CH3. ఇది ఒక అడిగిన ఎగ్జాంపుల్. అంటే దీంట్లో ప్రతి కార్బన్ యొక్క డిగ్రీ ఎంత? ఫస్ట్ ఈ కార్బన్ ఒక కార్బన్తో అటాచ్ అయింది కాబట్టి 1 డిగ్రీ. ఈ కార్బన్ జాగ్రత్తగా చూడు, ఇటు సైడ్ ఒక కార్బన్, ఇటు సైడ్ ఒక కార్బన్, ఇటు సైడ్ ఒక కార్బన్. సో ఇది ఏమవుతుంది? 3 డిగ్రీ కార్బన్ లేదా టెర్షియరీ కార్బన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉందా? ఈ కార్బన్ అనేది ఒక కార్బన్తో అటాచ్ అయింది కాబట్టి 1 డిగ్రీ. ఈ కార్బన్ అనేది ఒక దాంతో అటాచ్ అయింది కాబట్టి 1 డిగ్రీ. టెర్షియరీ కార్బన్ అంటే 3 కార్బన్స్తో అటాచ్ అయ్యి ఉంటుంది, దాన్ని టెర్షియరీ అంటాం. నెక్స్ట్ క్వాటర్నరీ కార్బన్స్. ఇది లాస్ట్ వన్. ఎందుకంటే కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. 4 డిగ్రీ ఆర్ క్వాటర్నరీ అంటాం. క్వాటర్నరీ కార్బన్ 4 డిగ్రీ ఆర్ క్వాటర్నరీ కార్బన్ అంటే ఏంటి? ప్రైమరీ అంటే 1, సెకండరీ అంటే 2, టెర్షియరీ అంటే 3, క్వాటర్నరీ అంటే 4. కార్బన్ అటాచెస్ టు 4 కార్బన్ గ్రూప్స్. అంటే 4 డిఫరెంట్ కార్బన్స్కి అటాచ్ అయ్యి ఉంటుంది. నేనే ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నా. క్వాటర్నరీ కార్బన్ అంటే CH3 C బాండ్ CH3 CH3 CH3. ఇప్పుడు చూడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఈ కార్బన్ డిగ్రీ ఎంత? ఒక దాంతో అటాచ్ అయింది 1 డిగ్రీ.
ఈ కార్బన్ డిగ్రీ ఎంత 1 2 3 4 కార్బన్స్ తో అటాచ్ అయింది కాబట్టి ఇది క్వాటర్నరీ కార్బన్ 4 డిగ్రీ కార్బన్. ఈ కార్బన్ ఒక కార్బన్ తో అటాచ్ అయింది కాబట్టి 1 డిగ్రీ, ఇది ఒక కార్బన్ తో అటాచ్ అయింది కాబట్టి 1 డిగ్రీ, ఇది ఒక కార్బన్ తో అటాచ్ అయింది కాబట్టి 1 డిగ్రీ. దీన్ని క్వాటర్నరీ కార్బన్. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, క్వాటర్నరీ. ఇవి డిగ్రీస్ ఆఫ్ కార్బన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఎంత 0 డిగ్రీ అంటే ఏ కార్బన్ తో అటాచ్ అయ్యి ఉండదు, ప్రైమరీ 1 డిగ్రీ అంటే ఒక కార్బన్ తో, సెకండరీ 2 డిగ్రీ అంటే 2 కార్బన్స్ తో, టెర్షియరీ 3 డిగ్రీ అంటే 3 కార్బన్స్ తో అటాచ్ అయి ఉంటుంది, క్వాటర్నరీ 4 డిగ్రీ అంటే 4 కార్బన్స్ తో అటాచ్ అయి ఉంటుంది. ఇది డిగ్రీ ఆఫ్ కార్బన్ గురించి. నెక్స్ట్ నామెన్క్లేచర్ స్టార్ట్ చేసే ముందు టోటల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని. ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీలో మనకు తెలుసు సబ్స్టెన్స్ అనేటివి ఎన్ని టైప్స్గా డివైడ్ ఉంటాయి. ఇక్కడ ప్యూర్ మిక్స్చర్ అని, ఇంప్యూర్ మిక్స్చర్ అని, ప్యూర్ మిక్స్చర్స్లో ఆటమ్స్, మాలిక్యూల్స్, ఇంప్యూర్స్లో హోమోజీనియస్, హెటరోజీనియస్. ఈ క్లాసిఫికేషన్ ఫిజికల్ కెమిస్ట్రీ క్లాసిఫికేషన్. అట్లనే ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఎలా డివైడ్ అయినాయి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది తెలుసుకుందాం. ఒక మైండ్ మ్యాప్, ఒక ఫ్లో చార్ట్ లాగా తెలుసుకుందాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది టైటిల్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఎన్ని టైప్స్గా డివైడ్ అయినాయి, మెయిన్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి 2 టైప్స్. అవి ఏంటి అంటే నువ్వు చూసింటావు కొన్ని చోట్ల రింగ్స్ ఉండింటాయి, కొన్ని చోట్ల స్ట్రైట్ కాంపౌండ్స్ ఉండింటాయి. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ చేసేటప్పుడు నీకు చాలా రింగ్స్ కనిపించింటాయి, కొన్ని చోట్ల ఇలా స్ట్రైట్గా ఇలా ఉండింటాయి, కొన్ని చోట్ల ఇలా రింగ్స్ ఉండింటాయి. ఆ క్లాసిఫికేషన్ ఏంటి అంటే నాన్ సైక్లిక్ ఒక సైడు, సైక్లిక్ ఒక సైడు. అంటే రింగ్స్ ఉన్న వాటినన్నింటినీ సైక్లిక్ అంటారు, రింగ్స్ లేని వాటినన్నింటినీ నాన్ సైక్లిక్ అంటారు. నాన్ సైక్లిక్ బదులు అసైక్లిక్ అంటాం. అసైక్లిక్ అంటే సైకిల్ లేదు అని, సైక్లిక్ అంటాం ఇంకో క్లాసిఫికేషన్. సైక్లిక్ అంటే సైకిల్ ఉంది, సైకిల్ ఇన్ ద సెన్స్ రింగ్ ఉంది, దీనిని లేదా ఆర్ చైన్ అంటాం. చైన్ ఆర్గానిక్ కాంపౌండ్స్, దీనిని రింగ్స్ అంటాం. రింగ్స్ ఇక్కడ ఓన్లీ చైన్స్ అంటే ఇలా చైన్సే ఫామ్ అవుతాయి, ఎక్కడ కంప్లీట్ రింగ్ అనేది ఫామ్ కాదు. అక్కడేమో అన్ని రింగ్సే ఫామ్ అవుతాయి, ఖచ్చితంగా క్లోజ్డ్ లూప్సే ఉంటాయి అక్కడ. అది ఈ 2 మెయిన్ క్లాసిఫికేషన్స్. వీటికి ఇంకో పేరు అలీఫాటిక్ అంటారు. వీటిని అసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం, లేదా నాన్ సైక్లిక్ కాంపౌండ్స్ అంటాం, లేదా అలీఫాటిక్ కాంపౌండ్స్ అంటాం. వీటిని సైక్లిక్ అంటాం లేదా రింగ్స్ అంటాం, అంతే సైక్లిక్, రింగ్స్. ఇది మెయిన్ క్లాసిఫికేషన్, ఈ 2 టైప్స్. ఇది ఫర్దర్ గా ఎన్ని టైప్స్ గా డివైడ్ అయింది అంటే అలీఫాటిక్ లో మళ్ళీ 2 టైప్స్. అంటే కొన్నిట్లో డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి, కొన్నిట్లో సింగిల్ బాండ్సే ఉన్నాయి కదా. ఆ సింగిల్ బాండ్స్ ఉన్నదాన్ని సాచురేటెడ్ అంటాం. సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ హైడ్రోకార్బన్స్. HC అంటే హైడ్రోకార్బన్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇక్కడ అన్సాచురేటెడ్, జస్ట్ ఈ క్లాసిఫికేషన్ తెలియడానికి మాత్రమే రాస్తున్నా. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్.
అలిఫాటిక్ కాంపౌండ్స్ అనేటివి మళ్ళీ ఎన్ని టైప్స్? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సైక్లిక్ కాంపౌండ్స్ అనేటివి ఎన్ని టైప్స్? మళ్ళీ 2 టైప్స్. సైక్లిక్ కాంపౌండ్స్ అనేటివి 2 టైప్స్. ఫస్ట్ ఏంటి? అలీసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటే ఇవి కూడా సైక్లిక్కే, కానీ ఇక్కడ అలీఫాటిక్ ఉంది కదా, ఈ అలీఫాటిక్ లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఈ సైక్లిక్ కాంపౌండ్స్ కూడా వచ్చింటాయి, వాటిని అలీసైక్లిక్ అంటాం. అలీసైక్లిక్ హైడ్రోకార్బన్స్, ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఏరోమాటిక్ అంటే బెంజిన్ కి సంబంధించినవి, బెంజిన్ లో డబుల్ బాండ్స్ ఉంటాయి కదా, అటువంటి కాంపౌండ్స్ ని ఏరోమాటిక్ అంటాం. ఇప్పుడు వీటి గురించి జస్ట్ కొంచెం తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్. సాచురేటెడ్, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఇలా డివైడ్ అయినాయి. ఫస్ట్ అలిఫాటిక్ అంటే ఏంటి, అసైక్లిక్ అంటే ఏంటి? అసైక్లిక్ అంటే మొదటి పాయింట్, సైకిల్ అనేది ఉండదు, అంటే ఎటువంటి సైకిల్స్ అనేటివి ఫామ్ కావు, ఓన్లీ చైన్స్ అనేటివి ఉంటాయి. చైన్ అంటే ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇలా కానీ ఇలా డబల్ ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి, కానీ కంప్లీట్ సైకిల్ మాత్రం ఫామ్ కాదు. అలిఫాటిక్ అంటే దానికి ఇచ్చిన నేమ్, అసైక్లిక్ లేదా అలిఫాటిక్ అనే కాంపౌండ్స్. అందులో సాచురేటెడ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ కేటగిరీ సాచురేటెడ్ అంటే ఏంటి అంటే ద హైడ్రోకార్బన్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ బాండ్స్. ఇలా కార్బన్ కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉన్న కాంపౌండ్స్, ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్న కాంపౌండ్స్ ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. 10th క్లాస్లో నీకు గుర్తుంటే ఇలా సింగిల్ బాండ్స్ ఉన్న కాంపౌండ్స్ ని మనం ఏమని అంటాం? ఆల్కేన్స్ అని అంటాం. ఆల్కేన్, సింగిల్ బాండ్ ఉన్న కాంపౌండ్ ని మనం ఆల్కేన్స్ అని అంటాం. దానిని సాచురేటెడ్ అంటాం, అంటే అవి ఫుల్లీ సాటిస్ఫైడ్, దానికి ఏమీ అవసరం లేదు. అన్సాచురేటెడ్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ బాండ్స్, ఏదర్ కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్ లేదా కార్బన్ కి మధ్యలో ట్రిపుల్ బాండ్, వీటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. నీకు ఐడియా ఉంటే డబుల్ బాండ్ ఉన్న దాన్ని ఆల్కీన్స్ అని అంటాం. 10th లో ట్రిపుల్ బాండ్ అన్న దానిని ఆల్కైన్స్ అని అంటాం. ఆల్కీన్స్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కీన్స్, సాచురేటెడ్ అంటే ఆల్కేన్స్, సింగిల్ బాండ్ ఉంటుంది, డబుల్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అలీసైక్లిక్ అంటే ఏంటి అంటే ఈ అలిఫాటిక్ ఉంది కదా, అంటే ఆల్కేన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఈ సైక్లిక్ కాంపౌండ్స్ కూడా వచ్చింటాయి. అంటే ఇలా ఇప్పుడు ఇది ఒకటి ఉంది, కార్బన్ ఉంది, ఇది ఒక సైకిల్ రింగ్ ఫామ్ అయింది కాబట్టి దాన్ని సైకిల్ అంటాం. కానీ దీంట్లో ఉన్నట్టు కూడా అన్ని సింగిల్ బాండ్సే కదా, సింగిల్ బాండ్స్ అంటే ఆల్కేన్ కదా. సో ఆల్కేన్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ అనేవి దీనికి వస్తాయి, అలా ప్రాపర్టీస్ వచ్చే దానిలోనే అలీసైక్లిక్ అంటాం. అలీసైక్లిక్ హైడ్రోకార్బన్స్, అవి సైకిల్సే కానీ దీని యొక్క ప్రాపర్టీస్ కొన్ని వస్తాయి. ఆరోమాటిక్ అంటే ఏంటి అంటే కంప్లీట్లీ డిఫరెంట్. బెంజీన్ డెరివేటివ్స్ అంటాం, అంటే బెంజీన్ కి సంబంధించిన అన్నీ ఉంటాయి, వీటి ఫ్యామిలీ, బెంజీన్ యొక్క ఫ్యామిలీ, బెంజీన్ కి సంబంధించిన డబుల్ బాండ్, ఇలా డబుల్ బాండ్స్ ఉండేవి, ఇంకా 5 మెంబర్డ్ రింగ్స్ ఉండేవి. మొత్తానికి అయితే బెంజీన్ కి సంబంధించినట్లు అన్ని బెంజీన్ కి సంబంధించిన కాంపౌండ్స్ ఉంటాయి, వాటిని ఏరోమాటిక్ అంటాం, వీటిని అలీసైక్లిక్ అంటాం. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇప్పుడు మనం నామెన్క్లేచర్ స్టార్ట్ చేసుకున్నాం. ఎంత అవసరమో అంత మాత్రమే చెప్తా, అది ఒకటి వింటే చాలు.
ఇప్పుడు మనం నామన్క్లేచర్ స్టార్ట్ చేసుకుందాం. అసలు నామన్క్లేచర్ అంటే ఏంటి? నామన్క్లేచర్ అంటే ఆల్రెడీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో నువ్వు చదివి ఉంటావు. నామన్క్లేచర్ మీన్స్ నేమింగ్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్ అకార్డింగ్ టు ద రూల్స్ గివెన్ బై ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. IUPAC అనే సిస్టమ్ అనేది నేమ్స్కు కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారం ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క నేమ్స్ రాస్తే అదే IUPAC నేమింగ్ లేదా నామెన్క్లేచర్. తెలుగులో చెప్పాలంటే నామకరణం చేయడమే కాంపౌండ్స్కి IUPAC నేమింగ్ అంటాం. నామెన్క్లేచర్ డీటెయిల్గా ఏమీ ఉండదు, జస్ట్ ఎంతవరకు అవసరమో క్లాస్ 12కి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తా. జస్ట్ బేసిక్స్ ఒకటి తెలుసుకుంటే చాలు, రూల్స్ ఉంటాయి. నార్మల్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క నేమ్స్ అనేటివి ఏ ఫామ్లో ఉంటాయి. ఎలా రాస్తామంటే ఈ పర్టికులర్ ఫామ్లో రాస్తాం. రూట్ వర్డ్ అదేదో డిఫరెంట్ అనుకోవద్దు, అన్నీ చెప్తా. రూట్ వర్డ్ మధ్యలో రూట్ వర్డ్ ఉంటుంది. రూట్ వర్డ్కి ముందు ప్రిఫిక్స్ అంటే ఇంటి పేరు లాగా. ఇప్పుడు మన పేరు ఉంటుంది కదా, మన పేరు ఏందో సంథింగ్ ఎక్స్ అనుకుంటే మనకు ఒక ఇంటి పేరు ఉంటుంది కదా, ఆ ఇంటి పేరు దాన్ని ప్రిఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. ప్రైమరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ఉన్న చోటంతా నువ్వు 1 డిగ్రీ పెట్టుకోవచ్చు ఇంకా, ఎందుకంటే ప్రైమరీ అంటే 1 డిగ్రీ అని అర్థం. ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది రూట్ వర్డ్ ముందు రాస్తాం. ప్రైమరీ ప్రిఫిక్స్ కంటే ముందు సెకండరీ ప్రిఫిక్స్ అంటే 2 డిగ్రీ ప్రిఫిక్స్, ఇవి రాస్తాం. అంటే ఎప్పుడైనా ఇప్పుడు నీ పేరే అనుకో, నీ పేరు చెప్పే ముందు నీ ఇంటి పేరు పెద్దగా ఉండే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ అనేది ఒక ఇంటి పేరు, దాని తర్వాత మళ్ళా శ్రీ అని చెప్తుంటారు కదా. ఇప్పుడు విజయనగర రాజు ఎవరో ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి శ్రీ అని స్టార్ట్ చేస్తాం మనం. శ్రీ అని చెప్పి ఏదో ఒక రాజు పేరు చెప్తాం కదా, ఓల్డెన్ డేస్లో చెప్తుంటారు రాజు పేర్లు, అలా శ్రీ అని. ఇక్కడ మెయిన్ నేమ్, ఇప్పుడు నా నేమ్ విజయ్ కాబట్టి విజయ్ అని రాస్తున్నా. శ్రీ విజయ్, నా మెయిన్ నేమ్ నాది విజయ్. దాని తర్వాత నా పూర్తి పేరేంటి దుర్గా ప్రసాద్. నేనే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనుకో. ఫస్ట్ నా ఇంటి పేరు, దాని తర్వాత నా ఇంకొక ఇంటి పేరు, అంటే మెయిన్గా ఇది చిన్న ఇంటి పేరు, మెయిన్గా అసలు ఒరిజినల్ ఇంటి పేరు. దాని తర్వాత రూట్ వర్డ్ నా నేమ్, అందరూ నన్ను ఏమని పిలుస్తారో నా నేమ్. దాని తర్వాత ఇక్కడ ఏంటి ప్రైమరీ, ఏ దానికైనా ముందు పెడితే దాన్ని ప్రిఫిక్స్ అంటాం, తర్వాత పెడితే దాన్ని సఫిక్స్ అంటాం. సఫిక్స్ ప్రైమరీ సఫిక్స్ అంటే 1 డిగ్రీ సఫిక్స్. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ ఇది ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా, ఈ వరల్డ్లో ఉన్న ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా ఈ ప్యాటర్నే ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ రాస్తాం, దాని తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ రాస్తాం, దాని తర్వాత రూట్ వర్డ్ రాస్తాం, రూట్ వర్డ్ రాసిన తర్వాత ప్రైమరీ సఫిక్స్ రాస్తాం, ప్రైమరీ సఫిక్స్ రాసిన తర్వాత సెకండరీ సఫిక్స్ రాస్తాం. ఇప్పుడు నా పేరు జస్ట్ ఇలా విజయ్ అని రాయను, లేదా విజయ్ దుర్గా ప్రసాద్ అని రాయను, లేదా దుర్గా ప్రసాద్ అని రాయను. ఎలా రాస్తా ప్రాపర్గా ఏమంటే శ్రీ విజయ దుర్గా ప్రసాద్ అని రాస్తా. ఇది నా పేరు. నేను ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనుకుంటే నా నేమ్ ఇలా చదవాలి, ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు విజయ్ ముందుకుండి విజయ్ శ్రీ దుర్గా ప్రసాద్ అలా ఎలా పడితే అలా రాయకూడదు, ఇదే ఆర్డర్లో రాయాలి. శ్రీ విజయ దుర్గా ప్రసాద్. నేను ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనుకుంటే నా నేమ్ ఇలా ఉంటుంది, ఈ ప్యాటర్న్లోనే రాయాలి. సరే, ఈ ప్యాటర్న్లో రాయాలి అంటున్నావు. అసలు రూట్ వర్డ్ అంటే ఏంటి, ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి, అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ వద్దాం. రూట్ వర్డ్ అంటే ఏంటి అన్నీ నీకు తెలుసు, ఏమంటే క్లారిటీ కోసం. అవన్నీ నువ్వు చదివింటావు ఎప్పుడో ఒకసారి, కానీ అవే అని నీకు తెలియదు. ఫస్ట్ది రూట్ వర్డ్ గురించి మాట్లాడుకుందాం. రూట్ వర్డ్ 10th లో ఉన్న టాపిక్ ఇదంతా, ఆల్మోస్ట్ 10th లో నేర్చుకున్న టాపికే. రూట్ వర్డ్
అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఇన్ కార్బన్ చైన్. వాళ్ళు ఇచ్చిన కార్బన్ చైన్లో ఏదో ఒక దానికి నేమ్ రాయమని ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన కార్బన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ కార్బన్ చైన్ ఈజ్ కాల్డ్ యాజ్ రూట్ వర్డ్. అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ కార్బన్ చైన్ ఈజ్ కాల్డ్ యాజ్ రూట్ వర్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కార్బన్ ఉంది, వాళ్ళు ఇచ్చిన కాంపౌండే ఇది, 1 కార్బనే ఉంది, కార్బన్ అనేది ఒకటే కదా ఇక్కడ. అప్పుడు దీన్ని ఏమంటామంటే మనం 1 కార్బన్ ఉంటే దాన్ని మెత్ అంటాం. మెత్ 1 కార్బన్ ఉంటే మెత్. రూట్ వర్డ్ అనేది మెత్. నెంబర్ ఆఫ్ కార్బన్ 1 కాబట్టి రూట్ వర్డ్. ఇది రూట్ వర్డ్, ఇది నెంబర్ ఆఫ్ కార్బన్స్. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 కార్బన్ ఉంటే మెత్. నెక్స్ట్ అలానే 2 కార్బన్స్ ఉంటే దాన్ని ఎత్ అంటాం. ఇత్. మెత్ ఇత్. అంటే ఇప్పుడు దీన్ని మీథేన్ అంటావు కదా, మీథేన్ అని ఎందుకు? ఇప్పుడు మీథేన్ స్పెల్లింగ్ ఏంటి? మీథేన్. ఏన్ అనేది ఎందుకు రాసినావు? అది ఏంటి, సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి ఆల్కేన్ కాబట్టి ఏం రాసినావు. మెత్ అని ఎందుకు రాసినావు అంటే 1 కార్బన్ ఉంది కాబట్టి మెత్. మెత్ ఏన్ అంటే ఏన్ అంటే ఆల్కేన్ అని దాని అర్థం. నెక్స్ట్ ఇత్. 3 కార్బన్స్ ఉంటే ఇట్లా, ఇది 2 కార్బన్స్ ఉంటే ఇత్, 3 కార్బన్స్ ఉంటే ప్రొప్. మిత్ ఇత్ ప్రొప్ బ్యూట్. బ్యూట్ పెంట్. 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నాన్, 10 ఉంటే డెక్. ఇక్కడి దాకా నేర్చుకుంటే చాలు. డెక్, మిత్, ఇత్, ప్రో, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నన్, డెక్. ఇవి 10 కార్బన్ చైన్స్ వరకు వస్తే చాలు. ఈ నేమ్స్ అనేటివి ఉండాలి. అంటే వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్లో మనకి 10 కార్బన్స్ వస్తే దాన్ని డెక్ అంటాం. వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్లో 5 కార్బన్స్ వస్తే మనం పెంట్ అంటాం. ఇది రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే ఇది. రూట్ వర్డ్ మీన్స్ ఈ వర్డ్స్. మిత్, ఇత్, ప్రో, బ్యూట్ అవి ఈ వర్డ్స్ ని రూట్ వర్డ్ అంటాం. నెక్స్ట్ రూట్ వర్డ్ తర్వాత, రూట్ వర్డ్ నుంచి ఇంత. రూట్ వర్డ్ తర్వాత ప్రిఫిక్స్ గురించి తెలుసుకుందాం. అంటే రూట్ వర్డ్కి ముందు రాసేది, మధ్యలో ఏం రాయాలో ఇప్పుడు తెలుసుకున్నాం. ఎగ్జాంపుల్స్ చెప్తా, ఇవి ఎలా యూజ్ చేయాలి అని. అన్నీ అయిన తర్వాత ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాం. రూట్ వర్డ్ అయింది. రూట్ వర్డ్ తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ ఆర్ 1 డిగ్రీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్, ప్రైమరీ అని రాయడానికి బరువు 1 డిగ్రీ అని రాస్తారు అంతే. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి అంటే ద ప్రైమరీ ప్రిఫిక్స్ టెల్స్ అబౌట్ ద ఆర్గానిక్ కాంపౌండ్ వెదర్ ఇట్ ఈస్ సైక్లిక్ ఆర్ నాట్. అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు దీని యొక్క నేమ్ రాయమన్నారు, నీకు దీని యొక్క నేమ్ రాయమన్నారు, ఈ కాంపౌండ్ యొక్క నేమ్ రాయమన్నారు. ఈ 1 డిగ్రీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది అంటే అది సైక్లికా అసైక్లికా అని చెప్తుంది. ఇప్పుడు ఇది సైక్లికా, దీంట్లో ఎక్కడైనా సైకిల్ ఉందా నీకు అంటే రింగ్ ఫార్మ్ అయ్యిందా, వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్లో రింగ్ అనేది ఉందా, సో రింగ్ లేదు కాబట్టి అసైక్లిక్ అంటాం. రింగ్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. రింగ్ ఉంటే దాన్ని సైక్లిక్ అంటాం. ఇప్పుడు ఏమని నోట్ చేసుకోవాలి, 1 డిగ్రీ ప్రిఫిక్స్ అంటే ఏంటి అంటే ఇట్ టెల్స్ అబౌట్ ద సైక్లిక్ అండ్ అసైక్లిక్ నేచర్ ఆఫ్ ద కాంపౌండ్. అంటే ఒకవేళ సైక్లిక్ లేకుంటే నార్మల్గానే నేమ్ రాస్తాం, 1 డిగ్రీ ప్రిఫిక్స్ ని పట్టించుకోం. ఒకవేళ సైక్లిక్ ఉంటే ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాంపౌండ్, ఏం చెప్పినాం, ఫస్ట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అది రూట్ వర్డ్ అన్నాం. 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో రూట్ వర్డ్ ఉంటుంది. మధ్యలో రూట్ వర్డ్ ఏమవుతుంది, ప్రొప్ ఉంటుంది. దీని ముందు ఏదో ఒకటి రాయాలా, దీని తర్వాత ఏదో ఒకటి రాయాలా. ఇప్పుడు ఇది సైక్లిక్ ఉంది కాబట్టి నార్మల్గా ఏంటి, ఇది 1 2 3 1 2 3 ఇక్కడ 3 కార్బన్స్, దీనికి ఏంటి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ప్రొప్ అనే రాస్తావు. రూట్ వర్డ్ అనేది ప్రొప్ అనే రాస్తావు. దీని ముందు ఏదో ఒకటి రాయాలి, దీని తర్వాత ఏదో ఒకటి రాయాలి. ప్రొప్ అని రూట్ వర్డ్ అయితే ఇప్పుడు దాకా రూట్ వర్డ్ నేర్చుకున్నావు. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్.
ఈ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది అంటే అది సైక్లికా లేదా అని చెప్తుంది. సో ఇప్పుడు దీనికి ముందర ఏమీ రాయలేదంటే ఇది సైక్లిక్ కాదు అని. ఈ కాంపౌండ్ లో సైకిల్ ఉంది కదా, కాబట్టి ముందు ఏం రాస్తామంటే సైకిలో అని రాస్తాం. ఈ సైకిల్ అయి ఉంటే దీనికి తేడా ఏం తెలుస్తుంది? ఇది 3 కార్బన్లే ఉన్నాయి, ఇది 3 కార్బన్లే ఉన్నాయి. ఈ రెండింటికి తేడా తెలియదు. ఇదేమో అలిఫాటిక్ అయింది అంటే ఓపెన్ చైన్స్ ఉన్నాయి, ఇది ఏమో సైక్లిక్ కాంపౌండ్ అయింది. ఏది అలిసైక్లిక్ కాంపౌండ్ అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి అంటే ఈ 1 డిగ్రీ ప్రిఫిక్స్ ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఇదేమో రూట్ వర్డ్, ఇదేమో ప్రైమరీ ప్రిఫిక్స్. ఇక్కడ సైక్లిక్ అనేది లేదు కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ తో నో యూజ్, ప్రైమరీ ప్రిఫిక్స్ వాడలేదు. ఇక్కడ సైకిల్ ఉంది కాబట్టి సైకిల్ అని రాసినాం. ఇలా ఇందుకోసం ప్రైమరీ ప్రిఫిక్స్ ని వాడతారు. నువ్వు తెలుసుకుని ఈ రెండే కాబట్టి ఇది కంప్లీట్ నేమ్ ఏమీ కాదు, ఇంకా చెప్తా. ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది అందుకోసం వాడతారు. సైక్లికా అని చెప్పడానికి ప్రైమరీ ప్రిఫిక్స్. థర్డ్ ఏంటి? సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ ఏమి చెప్తుందంటే ఇట్ టెల్స్ అబౌట్ ద సబ్స్టిట్యూషన్ గ్రూప్స్, సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ అంటాం. సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఆర్గానిక్ కాంపౌండ్, ఏదో ఒక కాంపౌండ్ ఇలా ఉంది, ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఇలా ఉందా, ఇలా ఉంది. ఇదంతా ఒక నార్మల్ చైన్, ఇదంతా ఒక చైన్ కదా. ఈ చైన్ లో ఇలా సపరేట్ గా బ్రాంచ్, మళ్ళీ ఒక బ్రాంచ్ వచ్చి CH3 ఇలా ఉంది, ఇలా బ్రాంచ్ వచ్చింది అనుకో. ఈ బ్రాంచ్ ని ఏమంటామంటే సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ అంటాం. CH3 అనే కాదు, కార్బన్ అనే కాదు, లైక్ OH వచ్చిన, OH కాకుండా ఇంకా ఏవైనా Cl, బ్రోమిన్ అంటే మళ్ళీ కార్బన్ వ్యాలెన్సీని చూసుకోవాలి. కార్బన్ వ్యాలెన్సీ 1 అవుతుంది. ఇలా బ్రాంచెస్ ఏమొచ్చినా ఆ బ్రాంచెస్ గురించి చెప్పేటివే ఈ సెకండరీ ప్రిఫిక్స్. అంటే దీనిలో యొక్క నేమ్ ఎలా రాయాలి అని చెప్పేదే సెకండరీ ప్రిఫిక్స్. ఎలా రాయాలో అవన్నీ లాస్ట్లో కొన్ని ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఏం గుర్తుపెట్టుకుంటావు? ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది? సైక్లికా. సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది? బ్రాంచెస్ గురించి చెప్తుంది. బ్రాంచెస్ యొక్క నేమ్ ఎలా రాయాలో చెప్తుంది. రూట్ వర్డ్ ఏం చెప్తుంది? దాంట్లో ఎన్ని కార్బన్స్ ఉంటే ఏమి రూట్ వర్డ్ రాయాలి అనేది తెలుసుకుంటాం. ఇది ఇటు సైడ్ అంటే రూట్ వర్డ్కి ఇటు సైడ్ ఉన్న నేమ్ మొత్తం తెలుసుకున్నాం ఎలా ఏమేమి ఉంటాయని. ఇప్పుడు అటు సైడ్కి వెళ్దాం. ఫస్ట్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? ప్రైమరీ సఫిక్స్ ఆర్ 1 డిగ్రీ సఫిక్స్ అంటే ఏంటి అంటే అది ఏం చెప్తుంది అంటే ఇట్ టెల్స్ అబౌట్ ద సాచురేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్. సాచురేషన్ అంటే ఏంటి అంటే ఏదో కొత్తది అనుకోవద్దు. అది డబుల్ బాండ్ ఉందా అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా అనేది చెప్పేది 1 డిగ్రీ సఫిక్స్. సాచురేషన్ అని ఎందుకన్నామంటే సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే ఏంటి? సింగిల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ అంటే ఆల్కేన్స్ ని సాచురేటెడ్ కాంపౌండ్స్ అన్నాం. డబుల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ ని ఆల్కీన్స్, ట్రిపుల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ ని ఆల్కైన్స్, వాటిని అన్సాచురేటెడ్ అన్నాం. అలా దాని గురించి చెప్పేది ఈ 1 డిగ్రీ సఫిక్స్. సో వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్ లో సింగిల్ బాండ్ ఉంది అనుకో, దాని నేమ్ ఏమని చెప్పినాం మనం? ఆల్కేన్ అని చెప్పినాం. ఇక్కడ ఆల్కేన్ అంటే మనం ప్రతిసారి ఆల్కేన్ రాయకూడదు కదా. ఇక్కడ ఇది జనరల్ నేమ్ ఆల్కేన్ కి. అంటే ఈ ఫామ్ లో CnH2n+2 ఉంటే దాని ఆల్కేన్ అన్నాం కదా మనం 10th లో హోమోలోగస్ సిరీస్ అని చదివింటాం. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. అంటే అప్పుడు ఆల్క్ ప్లేస్ లో ఏం పెడతావు? ఇత్. 2 అంటే ఇత్ కదా, ఇది రూట్ వర్డ్ అయింది. రూట్ వర్డ్ తర్వాత రాసేది ఏంటి? 1 డిగ్రీ సఫిక్స్. 1 డిగ్రీ సఫిక్స్ ఏమి చెప్తాది అంటే సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా అనేది 1 డిగ్రీ సఫిక్స్ చెప్తాది. సో ఇప్పుడు సింగిల్ బాండ్ ఉంటే
1 డిగ్రీ సఫిక్స్ ఏమవుతుంది ఏన్ అంటే రూట్ వర్డ్ తర్వాత ఏన్ అనే వర్డ్ని రాస్తావు, ఏన్ని రాస్తావు. డబుల్ బాండ్ ఉంటే దాన్ని ఏమంటాం, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అంటే ఇప్పుడు 2 కార్బన్ చైన్ ఇచ్చినారు, దాని మధ్యలో డబుల్ బాండ్ ఉంది, దాన్ని ఏమంటావు ఈన్ అంటాం, ఈన్. ట్రిపుల్ బాండ్ ఉంటే దాని నేమ్ ఏమవుతుంది ఐన్ అంటే ఆల్కైన్ లో లాస్ట్కి వైఎన్ఈ కదా ఐన్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాంపౌండ్, ట్రిపుల్ బాండ్ ఇచ్చినారు కార్బన్ కి మధ్యలో, ఇక్కడ హెచ్ బ్యాలెన్స్ చేయడానికి. దీని నేమ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ సెంటర్లో రూట్ వర్డ్ కదా, సెంటర్లో రూట్ వర్డ్ ఏమవుతుంది, రూట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది ఇత్, దాని యొక్క రూట్ వర్డ్ ఇత్. ముందు ప్రైమరీ ప్రిఫిక్స్ సెకండరీ ప్రిఫిక్స్ చూసుకో. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే సైక్లిక్, ఇక్కడ సైకిల్ ఏం కాదు కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ అవసరం లేదు. దాని ముందు సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి, సెకండరీ ప్రిఫిక్స్ అంటే బ్రాంచెస్ గురించి చెప్తుంది. ఇక్కడ బ్రాంచెస్ లేవు, సబ్స్టిట్యూయెంట్స్ లేవు అంటే పైన కింద ఇలా బ్రాంచెస్ ఏం రాలేదు కాబట్టి దాని గురించి కూడా అవసరం లేదు. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ ఏంటి, ప్రైమరీ సఫిక్స్ చెప్పేది ఏం చెప్తుంది, బాండ్స్ గురించి, సాచురేషన్ గురించి, మల్టిపుల్ బాండ్స్ గురించి చెప్తుంది. మల్టిపుల్ బాండ్స్ అంటే ట్రిపుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ అంటే దాన్ని ఏమంటాం ఐన్ అంటాం. ఇక్కడ దీంతో ఏం అవసరం రాలేదు, ప్రైమరీ ప్రిఫిక్స్ సెకండరీ ప్రిఫిక్స్ తో అవసరం కాలేదు. దీన్ని ఇత్ ఐన్ అంటాం, 2 ఉన్నాయి కాబట్టి ఇత్, దాని మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్ అంటాం. దాని తర్వాత ఏంటి సెకండరీ సఫిక్స్ ఏంటి, సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్ గురించి చెప్తుంది. ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి దానితో కూడా అవసరం లేదు. సో వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్ నేమ్ ఏమైంది ఇత్ ఐన్ అంటాం. ఇప్పుడు సెకండరీ సఫిక్స్ గురించి కూడా మాట్లాడదాం. నేమ్ అనేది ఇలా రాయాలి, ఈ ఫార్మాట్ లోనే రాయాలి. ఫస్ట్ ఏమో సెకండరీ ప్రిఫిక్స్ ఉండాలి, సెకండ్ ఏమో ప్రైమరీ ప్రిఫిక్స్ ఉండాలి, దాని తర్వాత రూట్ వర్డ్ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ గురించి మాట్లాడదాం. సెకండరీ సఫిక్స్ గురించి మాట్లాడదాం. సెకండరీ సఫిక్స్ ఏం చెప్తుంది అంటే ఫంక్షనల్ గ్రూప్ గురించి. ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి నువ్వు ఏ లెసన్ లో ఆ లెసన్ కి సంబంధించినవి నేర్చుకుంటావు. సో నేను ఇక్కడ ఎక్కువ డిస్కషన్ ఏం చేయను. ఫంక్షనల్ గ్రూప్ గురించి చెప్పేదే సెకండరీ సఫిక్స్ అనేది ఫంక్షనల్ గ్రూప్ గురించి చెప్తుంది. ఏ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఆల్కహాల్ అని, ఆల్డిహైడ్ అని, కీటోన్ అని, ఇలా దండిగా ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక 15 ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మెయిన్, అవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడేమీ అంత యూజ్ కాదు కాబట్టి, అంటే ఇప్పటికిప్పుడే ఏమీ అవసరం లేదు, ఇయర్ ఎండింగ్ లోపు నేర్చుకుంటావు. ఫంక్షనల్ గ్రూప్ గురించి చెప్పేదే, ఫంక్షనల్ గ్రూప్ యొక్క నేమ్స్ గురించి చెప్పేదే ఈ సెకండరీ సఫిక్స్ అనేది ఫంక్షనల్ గ్రూప్ నేమ్స్ గురించి చెప్తాది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కాంపౌండ్ ఉంది CH3 CH2 లాస్ట్ లో OH అని తగిలించినారు. దీని యొక్క నేమ్ ఎలా రాయాలో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ సెంటర్ లో ఏముండాలి రూట్ వర్డ్ ఉండాలి. సెంటర్ లో ఏముండాలి రూట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. సో దానికి ఏమవుతుంది ప్రోప్ అవుతుంది. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే సైకిల్ లేదు కాబట్టి అవసరం లేదు. సెకండరీ ప్రిఫిక్స్ ఏమైనా సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్ వచ్చినాయా, ఇది సబ్స్టిట్యూషన్ కాదు, ఇది ఫంక్షనల్ గ్రూప్. అంటే ఇది ఇక్కడున్నా ఇలా ఉన్నా అది ఏమి సబ్స్టిట్యూషన్ కాదు, ఇక్కడున్నా అది ఏంటి ఫంక్షనల్ గ్రూప్. సబ్స్టిట్యూషన్ కి ఫంక్షనల్ గ్రూప్ కి తేడా తెలియాలి. అది ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ఇప్పుడు ఏమీ అవసరం లేదు, చెప్పేది ఒకటి వినండి. ఇది ఫంక్షనల్ గ్రూప్, సబ్స్టిట్యూషన్ కాదని నేను చెప్తున్నా. సెకండరీ ప్రిఫిక్స్ లో కూడా అవసరం లేదు, ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు. నెక్స్ట్ దీని తర్వాత ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్తుంది. ప్రైమరీ సఫిక్స్ ఏంటి, డబుల్ బాండ్ ఉందా ట్రిపుల్ బాండ్ ఉందా అని చెప్తుంది. ఎక్కడైనా ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ ఉన్నాయా, కాబట్టి ఏంటి ఓన్లీ సింగిల్ బాండే కదా నీకు ఉన్నది మొత్తం ఆర్గానిక్ కాంపౌండ్. ఒకవేళ ఇక్కడ డబుల్ బాండ్ ఉంటే దీన్ని పొజిషన్ రాసి డబుల్ బాండ్ అని ఈనని రాస్తావు. ఎక్కడ డబుల్ బాండ్ లేదు కావాలి కాబట్టి ఏమని రాస్తావు ఏన్ అని రాసినావు, ANE అని రాస్తావు. ప్రోప్ ఏన్
ఇంకా సెకండరీ సఫిక్స్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్ కదా, ఫంక్షనల్ గ్రూప్ ఏముంది, ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ నేమ్ రాసేటప్పుడు లాస్ట్ లో ఓఎల్ అని రాస్తాను. ఇది నేను చెప్తున్నా నేను నీకు తెలియదు, నేను చెప్తున్నా నాకేం తెలియదు అనుకో. నేను ఫంక్షనల్ గ్రూప్ నేమ్ అనేది ఓఎల్, ఆల్కహాల్ అంటే లాస్ట్ లో ఓఎల్ అని రాస్తావు. ప్రోపేన్ ఆల్ సెకండరీ ప్రిఫిక్స్, సెకండరీ సఫిక్స్ కాబట్టి లాస్ట్ లో ఓల్. ఇక్కడ ఎన్ ఈని తుడిపేస్తావు అంతే. అంటే ఫంక్షనల్ గ్రూప్ రాసేటప్పుడు దీంట్లో లాస్ట్ లెటర్ ని తుడిపేస్తావు. దీని నేమ్ ఏమైంది, ప్రోపెనోల్. ఈ ఇచ్చిన కాంపౌండ్ యొక్క నేమ్ ప్రోపెనోల్. అలా నేమ్ అనేది రాయాలి. ఏ కాంపౌండ్ కైనా నేమ్ అనేది ఇలా రాయాలి. మిత్ ఇత్ ప్రో, ఆల్కహాల్ ఉంది కాబట్టి సింగిల్ బాండ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, ప్రోపెనోల్. అదే ఇక్కడ ఎక్కడైనా డబుల్ బాండ్ ఉంటే, డబుల్ బాండ్ ఎక్కడుంది, ఫంక్షనల్ గ్రూప్ నుంచి నెంబరింగ్ ఇస్తాం. అది ఎలానో చెప్తా. ఫంక్షనల్ గ్రూప్ నుంచి నెంబరింగ్ ఇస్తాం. ఇక్కడ ఎక్కడ ఉంది డబుల్ బాండ్, ఎక్కడ స్టార్ట్ అయింది, 2 కదా. అప్పుడు ఏం రాస్తావు, ఇక్కడ ఏం తుడిపేస్తావు. ఏనంటే సింగిల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది కదా, 2 ఈన్ ఓల్ అని రాస్తావు. ఎందుకంటే సెకండ్ పొజిషన్ దగ్గర డబుల్ బాండ్ వచ్చింది. ఈ నెంబరింగ్ ఎలా అయ్యారో నేను చెప్తా. జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకో, దీని నేమ్ ఎలా, ప్రోప్ 2 ఈన్ ఆల్ అంటే 2 దగ్గర డబుల్ బాండ్. ఆల్కహాల్ ఎక్కడ వచ్చింది, 1 దగ్గర వచ్చింది. కావాలంటే ఇక్కడ 1 కూడా రాసుకోవచ్చు. 2 ఈన్ 1 ఓల్. అలా నేమింగ్ అనేది జరుగుతుంది. ఐయుపాక్ నేమింగ్ తెలుసుకున్నావా? ఇప్పుడు ఫంక్షన్ ఏమేమి తెలుసుకున్నావు ఇప్పుడు దాకా, ఐయుపాక్ నేమింగ్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది, మధ్యలో రూట్ వర్డ్ ఉంటుంది. ఇటు సైడ్ ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఈ విధంగా ఐయుపాక్ నేమింగ్ అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ రూట్ వర్డ్ అనేది ఏం చెప్తుంది, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే మిత్, ఎత్తు, ప్రొప్పు, బ్యూటో దాని గురించి చెప్తుంది. ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది, సైక్లిక్ అయితే సైక్లోన్ రాస్తాం లేదా వదిలేస్తాం. సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది, సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్ గురించి చెప్తుంది. అంటే బ్రాంచెస్ ఏమైనా వచ్చిండే దాని గురించి చెప్తుంది. ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్తుంది, ప్రైమరీ సఫిక్స్ ఏమో సాచురేషన్ గురించి చెప్తుంది. సింగిల్ బాండ్ ఉంటే ఏం రాస్తాం, డబుల్ బాండ్ ఉంటే ఈన్ రాస్తాం, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ రాస్తాం. సెకండరీ సఫిక్స్ ఏం చెప్తుంది, ఫంక్షనల్ గ్రూప్ గురించి. ఫంక్షనల్ గ్రూప్ నేమింగ్ అనేది ఒక టేబులే పెద్ద ఉంటుంది. ఆ టేబుల్తో ఇప్పుడు ఎక్కువ అవసరం ఏం లేదు, ఇప్పుడు అంతా బేసిక్. ఈ నేమ్ అనేది ఇలా రాస్తాం. ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క నేమింగ్ అనేది ఇలా ఉంటుంది నేమింగ్. ఇప్పుడు నేమింగ్ అనేది ఇలా రాస్తాం అంటున్నాం. ఫస్ట్ అంటే చిన్న నాలుగైతే రాస్తున్నాం. పెద్దవి వచ్చినప్పుడు ఫస్ట్ మనం నేమ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఏ కార్బన్ ఏ కాంపౌండ్కైనా నేమ్ రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి మాట్లాడదాం. ఏ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క నేమ్ రాసేటప్పుడు అయినా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అంటే 3 స్టెప్స్. మెయిన్గా మనం చేయాల్సింది 3 స్టెప్స్. ఫస్ట్ ఏంటి అంటే పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్ అంటే వాళ్ళు ఇలా ఇస్తారు, ఏదో ఒక కాంపౌండ్ ఇలా ఇస్తారు డిఫరెంట్గా. ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. నీట్గా ఇద్దాం డయాగ్రామ్. ఇప్పుడు ఇలా ఇచ్చినారు, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఇలా ఇచ్చినారు. దీని నేమ్ రాసేటప్పుడు నీకేమో అంటే ఇప్పుడు రూట్ వర్డ్ అనేది ఒకటి కావాలి కదా. రూట్ వర్డ్ అంటే నువ్వేం తీసుకుంటావు, ఈ 3 తీసుకొని ఇదంతా బ్రాంచ్ లాగా తీసుకుంటావా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది ఒక చైన్ ఇది తీసుకున్నావు అనుకో, నీకు ఇది అనిపించింది, ఇది తీసుకున్నావు అనుకో, ఇది అంతా దాని బ్రాంచ్ అవుతుంది. ఇది మెయిన్ చైన్. ఇక్కడ ఏంటి అంటే మనం చేస్తుంది సెలెక్షన్ ఆఫ్ మెయిన్ చైన్. అంటే రూట్ వర్డ్ కోసం రూట్ వర్డ్ ఏం రాయాలి, ఇప్పుడు ఏంటి 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి హెక్సాన్ రాస్తావా, లేదా 1 2 3 ఇలా తీసుకొని ప్రోప్ రాస్తావా, 1 2 3 4 5 తీసుకొని పెంట్ రాస్తావా, 1 2 3 4 5 6 7 అలా తీసుకొని హెప్ట్ రాస్తావా అనే దానికోసం
ఈ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్ అనే కాన్సెప్ట్. సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్ అంటే ఏంటి అంటే మెయిన్ మనం రూట్ వర్డ్ రాయడానికి సెలెక్ట్ చేసుకునే చైన్. ఇప్పుడు ఎట్లా పడితే ఎట్లా తీసుకోలేము కదా. ఇప్పుడు నీకు నచ్చినట్లు తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ వస్తుంది. ఇప్పుడు E3 తీసుకుంటే ఒక నేమ్ వస్తుంది, E6 తీసుకుంటే ఒక నేమ్, E5 తీసుకుంటే ఒకరికి ఒక నేమ్, E7 తీసుకుంటే ఒకరికి ఒక నేమ్. అలా ఎన్ని నేమ్స్ అంటే అన్ని నేమ్స్ వస్తాయి ఒక్కొక్క కాంపౌండ్కి. అలా కాదు కదా, ఒక ఫిక్స్డ్ నేమ్ అంటూ ఉండాలి. ఆ నేమ్ కోసం సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్. సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్ అంటే ఏంటి అంటే మెయిన్ మన రూట్ వర్డ్ కోసం ఒక మెయిన్ చైన్ ని సెలెక్ట్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోవాలి? FMLSA అంటే చైన్ ని సెలెక్ట్ చేయడానికి మీకు అవసరమయ్యేటివి ఏంటివి అంటే ఈ లెటర్స్ అంటే ఏంటో చెప్తా, ఇవి అన్నీ ఏంటో చెప్తా. ఎఫ్ అంటే ఏంటి అంటే ఫంక్షనల్ గ్రూప్. ఎఫ్ అంటే ఫంక్షనల్ గ్రూప్. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్లో వాళ్ళు ఫస్ట్ నేమ్ రాయమన్నారంటే ఒక మెయిన్ చైన్ని సెలెక్ట్ చేయాలి, పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేయాలి. ఆ పేరెంట్ చైన్ని ఎలా సెలెక్ట్ చేయాలి అంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఉంది అంటే ఆ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న చైన్ని నువ్వు సెలెక్ట్ చేస్తావు. ఎగ్జాంపుల్ ఇది ఒకటి, ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్, ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. ఇక్కడ కార్బన్ 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 ఇలా ఉంది. ఇప్పుడు ఈ దానికి నేమ్ రాయాలి అండి. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి? సెలెక్షన్ ఆఫ్ మెయిన్ చైన్. మెయిన్ చైన్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తావు? పేరెంట్ చైన్ అనేది ఇలా సెలెక్ట్ చేస్తావా అంటే ఇది ఒక పేరెంట్ చైన్ లా తీసుకోవచ్చు. అంటే 1 2 3 4 5 6 తీసుకొని హెగ్స్ అని రాయొచ్చు రూట్ వర్డ్. కానీ రూల్ ప్రకారం ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ ఏ దానికి ఇవ్వాలి? ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్ ఉన్న మెయిన్ చైన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్ సో ఇది అనేది మనకు మెయిన్ చైన్ కాదు, ఎందుకంటే దీంట్లో ఏం ఫంక్షనల్ గ్రూప్ లేదు, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో మన మెయిన్ చైన్ కి పాసిబిలిటీ ఏమేమి ఉంది? ఇదొక చైన్ ఉంది, ఇదొక చైన్, మనకి పాసిబిలిటీ ఉన్న చైన్ ఇదొకటి, ఇంకొకటి కూడా ఉంది కదా. సో ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది కదా, ఫంక్షనల్ గ్రూప్ ఉన్నదే కానీ ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది కదా. ఈ పాసిబిలిటీ కూడా ఒకటి ఉందా? దాంట్లో ఫస్ట్ రెడ్ కలర్ వేసిన దాంట్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంది, బ్లూ కలర్ వేసిన దాంట్లో కూడా ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో ఫంక్షనల్ గ్రూప్ ఉన్న చైన్ ని సెలెక్ట్ చేసినాం. దాని తర్వాత ఎం అంటే ఫంక్షనల్ గ్రూప్ లేకుంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్తావు, ఇది లేకుంటే ఇక్కడ అలా వెళ్తావు. ఫంక్షనల్ గ్రూప్ తర్వాత ఎం అంటే మల్టిపుల్ బాండ్స్. మ్యాక్సిమం ఈ రోజు తక్కువనే యూజ్ అవుతుంటుంది. ఎం అంటే మల్టిపుల్ బాండ్స్, అంటే డబల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్ దానికే ప్రయారిటీ ఇస్తావు. అంటే ఒక చైన్లో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేయకూడదు. డబల్ బాండ్ ఎక్కడైనా ఉంటే ఆ ఉన్న బ్రాంచ్నే సెలెక్ట్ చేయాలి. మెయిన్ చైన్గా మనం రాసుకోవడానికి అదే సెలెక్ట్ చేయాలి. అర్థం కాకుండా పర్లేదు, ఎక్కువ అవసరం ఏం లేదు. మల్టిపుల్ బాండ్స్ చూడు, నేను ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో ఎక్కడైనా మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయా? సో ఇది ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ లాంగ్ చైన్. ఎల్ అంటే ఏంటి అంటే లాంగ్ చైన్ అన్నిటికంటే పెద్ద చైన్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు రెండు వచ్చినాయి కదా మనకి, ఒకటి రెడ్ కలర్ది, ఒకటి బ్లూ కలర్ది. లాంగ్ చైన్ అంటే ఏంటి అంటే ఏ దాంట్లో ఎక్కువ కార్బన్స్ ఉంటాయో ఆ చైన్ ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏమో ఆల్కహాల్ గ్రూపు 1 2. నేను ఫస్ట్ రెడ్ ఎంచుతున్నా. రెడ్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. రెడ్కి ఏమో 5 వచ్చినాయి. నెక్స్ట్ నేను బ్లూ ఎంచుతున్నా. బ్లూలో 1 2 3 4 5 6. ఇప్పుడు ఏమైంది? లాంగ్ చైన్ ఏది వచ్చింది? బ్లూ కలర్ ఉన్న చైన్ది లాంగ్ చైన్ అని తెలిసింది. సో రెడ్ కలర్ అనేది మన చైన్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. రెడ్ అనేది మన చైన్ కాదు, మన మెయిన్ చైన్ ఇప్పుడు రెడ్ కాదు, బ్లూ చైన్ మన మెయిన్ చైన్ అయ్యింది. సో రెడ్ చైన్ అనేది తుడిపేసుకో, ఇది మన మెయిన్ చైన్. సో ఇక్కడ యూజ్ అయింది, ఇక్కడి వరకు వచ్చింది. సో ఫస్ట్ ఫంక్షన్ గ్రూప్ చెక్ చేసాం,
చైన్ కనుక్కున్నాం అప్పటికి రాలేదు, మల్టిపుల్ చేసినాం మల్టిపుల్ బాండ్ అప్పటికి రాలేదు, లాంగ్ చైన్ చేసినాం వచ్చింది, అప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ లాంగ్ చైన్లో కూడా రాలేదు అంటే ఎస్ అంటే ఏంటి అంటే సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్. సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ అంటే సైడ్ ఉన్న బ్రాంచెస్. ఏ చైన్కి అయితే బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయో దాన్నే సెలెక్ట్ చేసుకుంటావు. ఇక్కడ అదేం యూజ్ కాలేదు కాబట్టి అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్లో ఏ చైన్కి అయితే బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయో, సో మనం సెలెక్ట్ చేసిన చైన్కి ఒక బ్రాంచ్ ఉంది అంటే ఇదంతా ఒక బ్రాంచ్ లెక్క బ్రాంచ్ ఉంది, ఒక బ్రాంచ్ ఉంది మనం సెలెక్ట్ చేసిన దానికి. ఒకవేళ ఇంకొక చైన్ ఏమైనా వచ్చి దానికి 2 బ్రాంచెస్ వచ్చింటే అంటే 2 చైన్స్ యొక్క లెంత్ సేమ్ అయింది, 2 బ్రాంచెస్ వచ్చింటే ఇంకొక దానికి ఏదైనా, అప్పుడు ఇది కాకుండా అది సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్ కూడా సేమ్ ఉన్నాయి అంటే లెంత్ ఆఫ్ ద చైన్స్ సేమ్ వచ్చినాయి, సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్ ఇప్పుడు దీనికే ఇలా ఇంకో కార్బన్ అటాచ్ చేసిన నేను, అప్పుడు ఏంటి 1 2 3 4 5 6 దీంట్లో 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 దీంట్లో 6 ఉన్నాయి, అప్పుడు లెంత్ ఆఫ్ ద చైన్ సేమ్ అయిపోయింది. నెక్స్ట్ సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్. ఒకవేళ ఇదంతా ఒక గ్రూప్ లా అనుకుంటే దీనికి ఒక సబ్స్టిట్యూషన్ ఉంది, ఇదంతా ఒక గ్రూప్ లా అనుకుంటే దీనికి ఒక సబ్స్టిట్యూషన్ ఉంది, అంటే సబ్స్టిట్యూషన్ కూడా సేమే అయింది. దాని తర్వాత ఏ అంటే ఏంటి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఇది నీకు ఎక్కువ అవసరం ఉండదు, అంటే అన్నీ సేమ్ అయినాక లాస్ట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకుంటావు. అంటే దీంట్లో ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది అంటే ఇక్కడ ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక ఫంక్షన్ గ్రూప్ ఉండే ఆ ఫంక్షన్ గ్రూప్ యొక్క నేమ్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేసుకుంటావు. ఇప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఎలా 2 ఐకాన్స్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినావు, ఇక్కడ కూడా అదే పనే చేస్తావు, నీకు అదంతా అవసరం లేదు. ఇది సెలెక్షన్ ఆఫ్ చైన్ గురించి. జస్ట్ ఇది నార్మల్గా కూడా చేయొచ్చు కానీ ఇంకా చెప్పినా అంతే, జస్ట్ ఇలా ఉంటుంది రూలు అని. అర్థం కాకుండా పర్లేదు వదిలేయండి. సెలెక్షన్ ఆఫ్ చైన్ అనేది ఈజీ, సెలెక్ట్ చేయడం ఈజీగానే వచ్చేస్తుంది సెలెక్షన్ ఆఫ్ చైన్ అనేది. నెక్స్ట్ సెకండ్ది ఏంటి అంటే నెంబరింగ్. నెంబరింగ్ అనేది ఎలా ఇవ్వాలి అంటే నువ్వు ఇలా 1 2 3 అని కార్బన్కి నెంబరింగ్ ఇస్తున్నావు కదా, అది అటు సైడ్ నుంచి ఇవ్వాలా ఇటు సైడ్ నుంచి ఇవ్వాలా ఇటు సైడ్ నుంచి ఇవ్వాలి అని చెప్పేది ఈ నెంబరింగ్. నెంబరింగ్లో ఉన్న రూల్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, నెంబరింగ్లో ఫస్ట్ ఆల్వేస్ రిమెంబర్ ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. అన్నిటికంటే లోయెస్ట్ నెంబర్ అనేది ఫంక్షనల్ గ్రూప్కి రావాలి. ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ అనేది రావాలి. ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ రావాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. డబుల్ బాండ్ ఉంటే మల్టిపుల్ బాండ్స్ ఉంటే మల్టిపుల్ బాండ్స్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. మల్టిపుల్ బాండ్స్ అంటే డబల్ ఆర్ ట్రిపుల్. డబుల్ బాండ్ ఉన్నా ట్రిపుల్ బాండ్ ఉన్నా వీటికి లోయెస్ట్ నెంబర్ వచ్చేలా నెంబరింగ్ చేయాలి. నేను చెప్తా, కంగారేం పడకండి. ఈ రెండిట్లో కూడా మళ్ళీ ఏ దానికంటే డబల్ బాండ్కే లోయెస్ట్ నెంబర్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అంటే ఎప్పుడు దాంట్లో ఏ ఫంక్షనల్ గ్రూప్ లేకుండా మల్టిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు, ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ ఉంది మల్టిపుల్ బాండ్ ఉంది అప్పుడు ఏ దానికి ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్కే లోయెస్ట్ నెంబర్ రావాలి. ఈ ఆర్డర్ అన్నిటికంటే ఫంక్షనల్ గ్రూప్కే ఎక్కువ. దీని తర్వాత సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్కి. సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్కి అంటే బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్కి లోయెస్ట్ నెంబర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇది ఫస్ట్ ఏంటి ఫంక్షన్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. ఫంక్షనల్ గ్రూప్ లేకుంటే ఒకవేళ మల్టిపుల్ బాండ్స్ ఉంటే మల్టిపుల్ బాండ్స్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. మల్టిపుల్ బాండ్స్ కూడా లేవు, ఓన్లీ బ్రాంచెస్ ఉన్నాయి, సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే వాటికి లోయెస్ట్ నెంబర్ రావాలి. అలా చూసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇలా ఒక కాంపౌండ్ ఉంది, ఇది ఒక కాంపౌండ్ వాళ్ళు ఇచ్చినారు, దీని యొక్క నేమ్ రాయమన్నారు, OH అనేది సబ్స్టిట్యూషన్ కాదు ఫంక్షన్ గ్రూప్ అని చెప్పిన ఆల్రెడీ. OH అనేది ఫంక్షన్ గ్రూప్. దీని యొక్క నెంబరింగ్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి. పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి అంటే
ఏం చేస్తావు, లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేస్తావు. పేరెంట్ చైన్లో అన్నిటికంటే లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేసినావు. ఇది నీ పేరెంట్ చైన్. అంటే ఇది ఒక్క చైనే అది ఉన్నది, ఇంకా వేరే చైన్స్ ఏం పాసిబిలిటీ లేవు. పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసినావు. ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వాలి. నువ్వు ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తావా, ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తావా? నేను ఫస్ట్ ఇటు సైడ్ నుంచి ఇస్తా, నాకే తెలియదు. ఇటు సైడ్ నుంచి ఇస్తా. దాని తర్వాత ఇంకొక పాసిబిలిటీ ఇటు సైడ్ నుంచి ఇస్తా. రూల్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ రావాలి, ఆ ఆర్డరే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు రెడ్తో ఇచ్చింటే ఫంక్షనల్ గ్రూప్కి థర్డ్ నెంబర్ వచ్చిందంటే థర్డ్ కార్బన్ మీద ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంది. అదే బ్లూతో ఇచ్చింటే సెకండ్ కార్బన్ మీద ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంది. అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది, బ్లూతో ఇచ్చిందా రెడ్తో ఇచ్చిందా? ఆటోమేటిక్గా రెడ్తో ఇచ్చింది తప్పు అవుతుంది, బ్లూతో ఇచ్చింది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. లోయెస్ట్ నెంబర్ వచ్చేదట్లా రాస్తేనే అది కరెక్ట్ అవుతుంది. సో నెంబర్ అని కూడా ఇచ్చేసినాం. మనం దీన్ని నేమ్ రాయడానికి ఇప్పుడు ట్రై చేద్దాం. అంటే అన్ని తెలుసుకున్నాం కదా. ఫస్ట్ రాయాల్సింది ఏంటి, రూట్ వర్డ్ అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 అంటే ఏం రాస్తావు, బ్యూట్ అని రాస్తావు. ప్రైమరీ ప్రిఫిక్స్ ఏంటి, సైక్లిక్ గురించి ఇక్కడ ఏమీ డిస్కషన్ లేదు కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమీ లేదు. సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి, బ్రాంచెస్ గురించి ఇక్కడ ఏమీ డిస్కషన్ లేదు. అంటే సబ్స్టిట్యూషన్ గురించి ఇక్కడ ఏమీ డిస్కషన్ లేదు, ఏం సబ్స్టిట్యూషన్ లేవు కాబట్టి దాని గురించి కూడా అవసరం లేదు. బ్యూట్. దాని తర్వాత ప్రైమరీ సఫిక్స్ ఏంటి, ప్రైమరీ సఫిక్స్లో శాచురేషన్, ఆల్కేన్ అని. ఇక్కడ ఏంటి, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ అని రాస్తావు, బ్యూట్ ఏన్. దాని తర్వాత సెకండరీ సఫిక్స్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్ ఏముంది ఇక్కడ, ఆల్కహాల్. ఎక్కడ ఉంది, 2 దగ్గర ఉంది, బ్యూటేన్ 2-ol అని రాస్తావు. దీని పేరు బ్యూటేన్ 2-ol. నామెన్క్లేచర్ అనేది ఇలా, బ్యూటేన్ 2-ol అనేది దీని నేమ్. అలా నేమ్ రాయడమే నామెన్క్లేచర్. ఈ రూల్స్ అనేవి ఆల్వేస్ నీ మైండ్లో ఉండాలి. ఇక్కడ నీకు అర్థం కాకుండా బర్లే, నీకు గుర్తుండాల్సిందంతా ఒకటి, నేమ్ అనేది ఏ ఫార్మాట్లో రాస్తాం, మధ్యలోనేమో రూట్ వర్డ్, అటు సైడ్ ఏమో ప్రైమరీ ప్రిఫిక్స్, అటు సైడ్ ఏమో సెకండరీ ప్రిఫిక్స్, దాని తర్వాత ప్రైమరీ సఫిక్స్, తర్వాత సెకండరీ సఫిక్స్. ఇంత నేర్చుకుంటే చాలు నువ్వు ఇక్కడ. దాని తర్వాత నేమింగ్ అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలవాటు అయ్యే కొద్దీ నేమింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని దాంట్లో నేమ్స్ అనేవి రాద్దాం. నేమింగ్ ఆఫ్ ఆల్కేన్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఆల్కేన్ యొక్క నేమ్స్ అనేవి ఎలా రాస్తారు, ఎగ్జాంపుల్ చెప్పుకొని ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఈ వీడియో చాలు. ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పుకుందాం. వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్ ఏంటి అంటే CH3 CH2 CH3 ఇది వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, సెలెక్ట్ చేయాలి, చైన్ సెలెక్ట్ చేయాలంటే ఏం చెప్పినా FMLSA. F అంటే ఫంక్షనల్ గ్రూప్, ఏమీ లేదు. నెక్స్ట్ మల్టిపుల్ బాండ్స్, M అనేది ఏమీ లేదు. M తర్వాత L అనేది లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ రావాలి. ఒకటి పాసిబిలిటీ ఇది ఉంది, ఇది ఒక చైన్ పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఏంటి, ఈ పాసిబిలిటీ ఒకటి ఉంది. ఇలా చేసినా ఇలా పోయినా రెండు దాంట్లో 4 వస్తాయి. మళ్ళీ డౌట్ రావచ్చు, ఇది కూడా ఉంది కదా పాసిబిలిటీ అంటే ఇందులో 4 ఏదైనా ఒకటే. ఇది లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు అన్నింటిలో లాంగెస్ట్ చైన్ ఏంది, 3 కార్బన్స్ ఉన్న చైన్ లాంగెస్టా, 4 కార్బన్స్ ఉన్న చైన్ లాంగెస్టా? దీంట్లో 3 కార్బన్స్ ఉన్నాయి, దీంట్లో 4 కార్బన్స్ ఉన్నాయి. ఏది లాంగెస్ట్ చైన్ అవుతుంది, 4 కార్బన్స్ ఉన్నది లాంగెస్ట్ చైన్ అవుతుంది కాబట్టి అదే మన పేరెంట్ చైన్. సో బ్లూ కలర్ది తుడిపోయి ఇది మన మెయిన్ చైన్ అయింది. మెయిన్ చైన్ అయిన తర్వాత నెంబరింగ్ అనేది ఇవ్వాలి. నెంబరింగ్ అనేది ఎటు సైడ్ నుంచి ఇస్తావు, CH3 అనే సబ్స్టిట్యూషన్. దాని నేమ్ ఏంటి అంటే ఇప్పుడు CH4 అంటే నువ్వేం చెప్తావు, నేమ్ మీథేన్ కదా, మీథేన్. నీకు ఇంకా నేమ్ అనేది తెలుసు, CH4 అంటే మీథేన్. ఎందుకంటే 1 కార్బన్ అంటే మిత్, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్, మీథేన్. అదే దీనిలోంచి ఒక కార్బన్ని తీసేస్తే CH3 అంటే ఏంటి, CH4లోంచి ఒక హైడ్రోజన్ని తీసేస్తే అంటే దీనిలోంచి ఒక హైడ్రోజన్ని మైనస్ చేస్తే అది CH3 అవుతుంది. దీన్ని ఏమంటాము, మిథైల్ అంటాం.
మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే మీథైల్ అంటాం. అంటే జనరల్గా ఏంటి, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్, CnH2n +2 అంటే ఏ దాని ఫార్ములా, మీథేన్ యొక్క జనరల్ ఫార్ములా. అంటే ఇప్పుడు 1 పెడితే C1H4 అవుతుంది, అంటే CH4 మీథేన్ అవుతుంది. దీంట్లో నుంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే ఏమొస్తుంది, CnH2n +1 అవుతుంది. ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే +1 అవుతుంది. ఇది ఏంటి అంటే ఇది ఆల్కేన్ ఫార్ములా కదా, ఇది ఆల్కేన్ ఫార్ములా, ఇది ఆల్కైల్. సో మీథేన్ అయితే మిథైల్, ఈథేన్ అంటే ఈథైల్, ప్రోపేన్ అంటే ప్రోపైల్, బ్యూటేన్ అంటే బ్యూపైల్. అలా పేర్లు మారుతుంటాయి. ఇక్కడ ఏంటి, మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ ని తీసేసినావు, అది ఏమైంది, మిథైల్ అయింది. అదే ఒకవేళ ఇక్కడ ఈథేన్ ఉంటే అంటే C2H5 ఉంటే అది ఏంటి, C2H6 అనేది నార్మల్గా ఏంటి ఈథేన్ అయి ఉండాలి. C2H6 అంటే ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే C2H6 అంటే ఈథేన్ రావాలి. ఈథేన్ లేదు, ఈథైల్ ఉంది. సో ఈథైల్ అని మలుగుతావు. ఇది ఆల్కైల్ గురించి. మళ్ళీ ఇక్కడ CH3 అంటే నేమ్ ఏంటి అంటే CH3 నేమ్ మీథైల్ అని దాని నేమ్ గురించి చెప్పినాను. దీని యొక్క నేమ్ చైన్ సెలెక్ట్ చేసినాం, నెంబరింగ్ అనేది ఇవ్వాలి. సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ ఉంది, నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్పినా ఫస్ట్ ఫంక్షన్ గ్రూప్కి నెంబరింగ్ ఇవ్వాలి, ఫంక్షన్ గ్రూప్ లేదు నో టెన్షన్. మల్టిపుల్ బాండ్కి నెంబరింగ్ ఇవ్వాలి, మల్టిపుల్ బాండ్ కూడా లేదు నో టెన్షన్. ఇక్కడ CH3 చూసుకోండి, మల్టిపుల్ బాండ్ కూడా లేదు. దాని తర్వాత సబ్స్టిట్యూటెడ్కి లో నెంబర్ రావాలి అన్న సబ్స్టిట్యూషన్ ఉంది కాబట్టి నార్మల్గా నెంబరింగ్ ఇచ్చేది ఇటు సైడ్ నుంచి ఒక పాసిబిలిటీ, అటు సైడ్ నుంచి ఒక పాసిబిలిటీ. ఇటు సైడ్ నుంచి ఇస్తే నెంబరింగ్ తక్కువ వస్తుంది, ఇక్కడ ఇటు సైడ్ నుంచి వస్తే 3 వచ్చింది సబ్స్టిట్యూషన్, ఇటు సైడ్ నుంచి వస్తే 3, ఇటు సైడ్ నుంచి 3 వస్తుంది, ఇటు సైడ్ నుంచి 2 వచ్చింది. కాబట్టి ఇదే కరెక్ట్ నెంబరింగ్. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత నేమ్ అనేది ఎలా రాయాలి, ఏ ఫార్మాట్లో ఉంటుందో నీకు తెలుసు. నేమ్ ఫస్ట్ రూట్ వర్డ్ ఏంటి, 1 2 3 4 బ్యూట్ అనేది రూట్ వర్డ్. ప్రైమరీ ప్రిఫిక్స్ సెకండరీ ప్రిఫిక్స్ లేవు, సైకిల్ లేదు, సబ్స్టిట్యూషన్ ఉంది. ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఏంటి లేదు, ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమీ లేదు. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ నేమ్ ఎలా రా, సబ్స్టిట్యూషన్ ఏముంది, ఎక్కడ ఉంది సబ్స్టిట్యూషన్, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ ఒక పొజిషన్ రాయాలి, 2 అనేది పొజిషన్ తర్వాత మిథైల్, దాని నేమ్ ఏంటి మిథైల్ 2 మిథైల్ బ్యూట్. దాని తర్వాత ప్రైమరీ సఫిక్స్ ఏంటి, ఏమీ లేదు, అంటే సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి ఏన్. ఫంక్షన్ గ్రూప్ ఏమైనా ఉందా, లేదు కాబట్టి అంతే. ఫంక్షన్ గ్రూప్ ఏమీ లేదు కాబట్టి సెకండరీ సఫిక్స్ ఏమీ కాలేదు. దాని నేమ్ ఏమైంది 2 మిథైల్ బ్యూటేన్. సో 2 మిథైల్ బ్యూటేన్ అంటే 2 దగ్గర మిథైల్ ఉంది, బ్యూటేన్లో 2 దగ్గర మిథైల్ ఉంది అని దాని అర్థం. దీని నుంచి నువ్వు స్ట్రక్చర్ కూడా రాయగలిగి ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఎలా రాయాలి, నువ్వు నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ ఎలా రాయాలి అంటే ఇట్లా చూడాలి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినారు కదా నేమ్, ఫస్ట్ రూట్ వర్డ్ ఏంటి బ్యూటేన్, 4 కార్బన్లు వేసుకుంటావు. బ్యూట్ అంటే 4 కార్బన్లు కదా, 4 కార్బన్లు వేసుకుంటావు. ఎక్కడ ఇచ్చినారు సబ్స్టిట్యూషన్ వాళ్ళు, 2 దగ్గర మిథైల్ ఇచ్చినారు. మిథైల్ అంటే CH3 అని మనకు తెలుసు. 2 దగ్గర మిథైల్ ఇచ్చినారు, అది ఇటు సైడ్ 2 అయినా అటు సైడ్ 2 అయినా ఏమీ పర్లేదు. ఇక్కడ CH3 అనేది మిథైల్ అనేది ఇచ్చినారు అంతే. 2 దగ్గర మిథైల్ ఉంది, బ్యూటేన్ 1 2 3. ఈ స్ట్రక్చర్ అయినా ఒకటే. నువ్వు ఇటు సైడ్ నుంచి చూసినావంటే ఇదే కదా ఉండేదాడ 2 మిథైల్. ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తే ఇక్కడ 2, అటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తే ఇక్కడ 2 మిథైల్ వస్తుంది, అంతే తేడా. కన్ఫ్యూజన్ ఏమైనా ఉంది అనుకుంటే నువ్వు అటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకొని ఇలా రాసుకో 1 2 3. నువ్వు నెంబరింగ్ ఇచ్చుకునే దాన్ని బట్టి అది స్ట్రక్చర్. ఇలా నేమ్ నుంచి కూడా స్ట్రక్చర్ రాయాలి. ఇక్కడ ఏంటి మిగతా బ్యాలెన్సీస్ అనేది హైడ్రోజన్తో ఫిల్ చేసుకోవడమే, ఏమీ లేదు అంటే హైడ్రోజన్తో ఫిల్ చేసుకోవడం అని అర్థం. ఇలా సేమ్ స్ట్రక్చర్ వచ్చిందా చూడు, సేమ్ స్ట్రక్చర్ వస్తుంది. నేమ్ నుంచి స్ట్రక్చర్ రాయడం కూడా నీకు రావాలి. ఆ నేమింగ్ అనేది ఇలా రాస్తాం. జస్ట్ అర్థం కావడం కోసం ప్రాక్టీస్ చేయాలి అంతే. నేమింగ్ అనేది ఏం కష్టమేమి కాదు, ఈజీ. ఇంకొక ఎగ్జాంపుల్,
ఇది వాళ్ళు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? లాంగెస్ట్ చైన్ పుడకాలి. లాంగెస్ట్ చైన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది 4 కార్బన్స్ ఉన్నది లాంగెస్ట్ చైన్. ఇంకా మిగతా ఏం చేసినా 1 2 3 వస్తాయి, 1 2 3 వస్తాయి, 1 2 3 4 ఇలా అయినా 4 ఇలా అయినా 4 కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. 4 కార్బన్ చైన్ అనేది వచ్చింది. నెక్స్ట్ నెంబరింగ్ అనేది ఇవ్వాలి. CH3 అంటే మిథైల్ సబ్స్టిట్యూషన్ గ్రూప్ ఉంది. అటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తే 3 వస్తుంది, ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తే 2 వస్తుంది. సో 1 2 3 4 అనేది నెంబరింగ్ ఇచ్చినాం. నెంబరింగ్ తర్వాత నేమ్ ఎలా రాస్తావు? ఫస్ట్ రూట్ వర్డ్ ఏంటి? ఇక్కడ కూడా బ్యూట్, ఎందుకంటే 4 కార్బన్స్ ఉన్నాయి, మిథైల్ బ్యూట్. తర్వాత ఏం రాస్తావు? ఇటు సైడ్ ప్రైమరీ సఫిక్స్ ఏంటి? ఏన్. ఆ ఫంక్షన్ గ్రూప్ ఏమి లేదు కాబట్టి ఏన్ అంటే ఈ ఫంక్షన్ గ్రూప్ ఉంటే ఈ తీసేసి ఫంక్షన్ గ్రూప్ పెడతావు. ఫంక్షన్ గ్రూప్ లేదు కాబట్టి బ్యూటేన్ అయింది. బ్యూటేన్ ముందు ఏం రాయాలి? ప్రైమరీ ప్రిఫిక్స్ ఏంటి? సైక్లికా దాని గురించి ఇక్కడ ఏమీ లేదు. దాని ముందు ఏం రాయాలి? ప్రైమరీ ప్రిఫిక్స్ కంటే ముందు సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూషన్ గ్రూప్స్. ఎక్కడెక్కడ సబ్స్టిట్యూషన్ ఉన్నాయి దాని పేరేంటి? ఫస్ట్ పొజిషన్ రాయాలి. ఎక్కడెక్కడ సబ్స్టిట్యూషన్ గ్రూప్స్ ఉన్నాయి? 2 దగ్గర 1 మిథైల్ ఉంది, 2 మిథైల్ ఉన్నాయి అంటే 2 మిథైల్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి? 2 దగ్గర. 2 అనే పొజిషన్ దగ్గర 1 కాదు 2 మిథైల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఎన్ని ఉంటే అన్ని నెంబర్లు రాస్తాం మనం, తప్పదు. 2 ఉన్నాయి కాబట్టి 2, 2 ఏమున్నాయి? మిథైల్లు. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. డైమిథైల్ బ్యూటేన్, ఇది దాని నేమ్. 2, 2 డైమిథైల్ బ్యూటేన్. ఇప్పుడు ఈ నేమ్ నుంచి స్ట్రక్చర్ రాద్దాం. ఫస్ట్ బ్యూటేన్ అంటే 4 కార్బన్ పెట్టుకుంటాం. 2, 2 అంటే 2 పొజిషన్ దగ్గర వాళ్ళు ఏమి ఇచ్చినారు? 2 పొజిషన్ దగ్గర డై అంటే 2 మిథైల్ ఉన్నాయని ఇచ్చినారు. అంటే CH3 2 మిథైల్ ఉన్నాయి. ఇక్కడ 2 దగ్గర. ఇది వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్. మ్యాచ్ అయిందా? సేమ్ మ్యాచ్ అయింది. ఇలా రాయాలి. నేను ఒకే పొజిషన్ దగ్గర ఉంటే ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రాయాలి. అదే ఎగ్జాంపుల్. ఇక్కడ లేదు, అది ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. CH3 అనేది ఇక్కడ ఉంది, 3 పొజిషన్ దగ్గర ఉంది. అప్పుడు ఏం రాస్తావు? 2, 2 బదులు 2, 3 రాస్తావు. 2, 3 డైమిథైల్ బ్యూటేన్. ఇక్కడ దుడిపేసుకొని ఇక్కడ రాసుకుంటావు. నెంబరింగ్ అటు సైడ్ నుంచి ఇచ్చిన 1 2 3 వస్తుంది, 2, 3 వస్తుంది. ఇటు సైడ్ నుంచి ఇచ్చిన 1 2 3 వస్తుంది, 2, 3 ఎన్ని మిథైల్ ఉన్నాయి? డైమిథైల్ బ్యూటేన్. 2 దగ్గర 1 మిథైల్ ఉంది, 3 దగ్గర 1 మిథైల్ ఉంది. ఇదేమో టోటల్గా బ్యూటేన్. ఇలా నేమింగ్ అనేది జరగాలి. నెక్స్ట్ ఆల్కీన్స్ గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఇస్తా. దీని ఎగ్జాంపుల్ CH3 CH2 CH3 ఇది వాళ్ళు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్. దీని యొక్క నేమ్ ఎలా రాయాలి? నేమ్ రాయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని లాంగెస్ట్ కార్బన్ చైన్ సెలెక్ట్ చేయాలి. లాంగెస్ట్ చైన్ అంటే ఇక్కడ నాకు కనిపిస్తుంది 5 కార్బన్స్ ఉన్న చైన్ కనిపించింది. ఇంకా మిగతా ఏది చేసినా 4 వస్తాయి, 2 వస్తాయి, 3 వస్తాయి, అంతేగాని 5 అనేది 7 రావు. ఇట్లా చేస్తే 3, ఇట్లా చేస్తే 5 వస్తాయి. ఇది కూడా 5 కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇచ్చినారు. ఈ కాంపౌండ్ యొక్క నేమ్ మనం రాయాలి. 1 2 3 4 5 6 కార్బన్ చైన్ వచ్చింది. చైన్ అనుకున్నాం. నెంబరింగ్ ఇవ్వాలి. అటు సైడ్ నుంచి ఇద్దామా, ఇటు సైడ్ నుంచి ఇద్దామా? సబ్స్టిట్యూషన్కి తక్కువ నెంబర్ రావాలి. ఇదొక సబ్స్టిట్యూషన్, ఇవి సబ్స్టిట్యూషన్స్. అటు సైడ్ నుంచి వస్తే 1 2 3 4 5 6 3 దగ్గర వచ్చింది, 5 దగ్గర వచ్చింది. 3 అనే నెంబర్ దగ్గర 5 అనే నెంబర్ దగ్గర సబ్స్టిట్యూషన్ వచ్చింది. అదే ఇటు సైడ్ నుంచి ఇస్తే 1 2 3 4 5 6 ఎక్కడెక్కడ వచ్చింది సబ్స్టిట్యూషన్? 2 దగ్గర, 4 దగ్గర. ఈ రెండిట్లో లోయెస్ట్ సెట్ అది. ఈ రెండిట్లో 3 పెద్దనా 2 పెద్దనా? ఈ సెట్టే లోయెస్ట్ సెట్. సో ఇది సెలెక్ట్ చేస్తాం. పైన ఉన్నదాన్ని సెలెక్ట్ రెడ్ కలర్ దాన్ని సెలెక్ట్ చేయం, ఎందుకంటే నెంబర్ అనేది హైయెస్ట్ నెంబర్ వస్తుంది. ఇది మెయిన్ చైన్ సెలెక్ట్ చేసినాం. దాని తర్వాత నేమ్ ఎలా రాయాలి? ఫస్ట్ మధ్యలో రూట్ వర్డ్ ఎంత? 6 ఉన్నాయి కాబట్టి X. డబల్ బాండ్ ఫంక్షన్ గ్రూప్ ఏమి లేవు కాబట్టి Xn.
దీని ముందు ప్రైమరీ ప్రిఫిక్స్ సైకిల్కి ఏం లేదు కాబట్టి దాంతో అవసరం లే. సెకండరీ ప్రిఫిక్స్లో సబ్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకో. సేమ్ సబ్స్టిట్యూషన్ అయితే ఒకేసారి రాస్తావు, డిఫరెంట్ అయితే వేరే. 2 దగ్గర మిథైలే ఉంది, మళ్ళీ 2 దగ్గర మిథైలే ఉంది, మళ్ళీ 4 దగ్గర మిథైలే ఉంది. అప్పుడేం రాస్తావు? 2,2,4 ఎన్ని మిథైల్స్ ఉన్నాయి? ట్రైమిథైల్ హెక్సేన్ అది దాని నేమ్. ట్రైమిథైల్ హెక్సేన్ అనేది దాని నేమ్. ఇలా రాయాలి నేమింగ్. ఆల్కీన్ యొక్క నేమింగ్ ఎలా? ఆల్కీన్ యొక్క నేమింగ్ ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. CH3 CH డబల్ బాండ్ CH బాండ్ CH2 బాండ్ CH3. ఆ డబల్ బాండ్ అనేది లోయెస్ట్ నెంబర్ రావాలి. నువ్వు ఎప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద డబల్ బాండ్ని చూసుకోవాలి. డబల్ బాండ్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. ఫస్ట్ చైన్ అనేది ఒకటే చైన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. డబల్ బాండ్ అనేది లోయెస్ట్ నెంబర్ రావాలి. ఇటు సైడ్ నుంచి ఒక నెంబరింగ్ ఇవ్వు, ఇటు సైడ్ నుంచి ఒక నెంబరింగ్ ఇవ్వు, ఇటు సైడ్ నుంచి ఒక నెంబరింగ్ ఇవ్వు. డబుల్ బాండ్ అనేది ఎక్కడ లోయెస్ట్ స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పాయింట్ చూసుకో. ఇక్కడేమో ఈ ఆర్డర్లోనేమో 2 దగ్గర స్టార్ట్ అయింది, ఈ ఆర్డర్లోనేమో 3 దగ్గర స్టార్ట్ అయింది. అప్పుడు ఏది లోయెస్ట్ అవుతుంది? కిందిదే లోయెస్ట్ అవుతుంది. ఎందుకంటే 2 అనేది లోయెస్ట్ కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి పైన ఉన్నదాన్ని తీసేయి. ఇప్పుడు నేమ్ ఎలా రాయాలి? ఫస్ట్ సేమ్ ఇందాకట్లనే రూట్ వర్డ్లో ఏం చేస్తావు? మిత్, ఇత్, ప్రొప్, బ్యూట్, పెంట్. 5 ఉన్నాయి కాబట్టి పెంట్. నెక్స్ట్ ముందుకు వచ్చాయి ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? సైక్లిక్ కాంపౌండ్స్. ఇక్కడ ఏమి సైకిల్స్ లేవు కాబట్టి సైక్లిక్ కాంపౌండ్స్ గురించి ఏం డిస్కషన్ లేదు. బ్రాంచెస్ దీని ముందు బ్రాంచెస్ ఏం చేస్తావు? ఇప్పుడు బ్రాంచెస్ కూడా ఇక్కడే చెప్తున్నా. ఇక్కడ ఒకటి హెచ్ తీసేసి ఇక్కడ CH3 పెట్టు. నీకు చెప్పిన ప్రయారిటీలో ఫస్ట్ ఫంక్షన్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ ఉండాలి. ఫంక్షన్ గ్రూప్ లేకుంటే మల్టిపుల్ బాండ్ లేకుంటే సబ్స్టిట్యూషన్కి. మళ్ళీ ఇక్కడ దీనికి లోయెస్ట్ నెంబర్ వచ్చే లెక్క 1 2 3 4 అలా రాస్తా అంటే కాదు. ఖచ్చితంగా ఫంక్షన్ గ్రూప్ ఈ డబుల్ బాండ్కి లోయెస్ట్ ఉండాలి. దాని తర్వాత దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడు దీనికి 4 నెంబర్ వచ్చేసింది, అదే దాని నెంబర్. దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ 2 ఉన్నప్పుడు దీనికి ప్రయారిటీ. అదే ఇది ఉండి ఇక్కడ ఏదైనా ఇలా OH ఫంక్షన్ గ్రూప్ ఉంది అనుకో, దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ 2 కంటే దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. తక్కువ నెంబర్ వచ్చేలాగా చూసుకోవాలి. సో అక్కడ సబ్స్టిట్యూషన్ ఉంది. ఎక్కడ ఉంది సబ్స్టిట్యూషన్? 4th పొజిషన్లో ఉంది. 4 మిథైల్. ఆ సబ్స్టిట్యూషన్ గ్రూప్ మిథైలేనా? మిథైల్. CH3 అంటే మిథైల్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్కి వచ్చే. ప్రైమరీ సఫిక్స్ అంటే సాచురేషన్. ఈనా అయినా ఏనా అనే చెప్తుంది. డబల్ బాండ్ ఉంది. ఎక్కడుంది? పెంట్. 2 పొజిషన్ దగ్గర డబల్ బాండ్ ఉంది. పెంట్ 2 ఈన్. ఫంక్షన్ గ్రూప్ ఏమైనా ఉందా? ఫంక్షన్ గ్రూప్ ఏమీ లేదు కాబట్టి ఇది దీని నేము. ఒకవేళ ఇక్కడే ఫంక్షన్ గ్రూప్ కూడా రాసుకో. CH2 ఇక్కడ OH అనేది ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ ఉంది. అప్పుడు ఈ తీసేసి ఫంక్షన్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ కదా 1 దగ్గరనే ఉంది, అది లోయెస్ట్ నెంబరే. OH అంటే ఆల్కహాల్. ఏమని రాస్తావు? 1 ఓల్ అని రాస్తావు. ఇది దీని నేమ్ అవుతుంది. ఏమవుతుంది? 4 మిథైల్ అంటే 4th పొజిషన్ దగ్గర మిథైల్. పెంట్ అంటే 5 కార్బన్స్ ఉన్నాయని. 2 ఈన్ సెకండ్ పొజిషన్ దగ్గర ఈన్. 1 ఓల్ ఫస్ట్ పొజిషన్ దగ్గర ఆల్కహాల్. ఇలా నేమ్ అనేది ఇలా రాయాలి. మధ్యలోనేమో రూట్ వర్డ్, ముందేమో ప్రైమరీ సెకండరీ ప్రిఫిక్స్, తర్వాత ఏమో ప్రైమరీ సెకండరీ సఫిక్స్. ఇలా రాయడం నేమ్ అనేది రావాలి. ఇప్పుడు ఇంకా సెకండ్ ఇయర్లో చెప్పే కొద్దీ అలవాటు అవుతూ ఉంటుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అప్పుడే చిన్న బేసిక్ నేమ్స్ అనేటివి రాయడం తెలిస్తే చాలు. అంటే ఆల్కైన్ యొక్క నేమ్స్, ఇంకా ఇలా చిన్న OH సబ్స్టిట్యూషన్స్, ఇలా మిథైల్ సబ్స్టిట్యూషన్స్ వస్తే చాలు. ఎక్కువ నేమ్తో అవసరం కూడా పడవు. ఈ వీడియో కిందే ఏమేమి చెప్పుకున్నాం, నేమింగ్ ఎలా రాయాలో చెప్పుకున్నాం. బేస్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మధ్యలో రూట్ వర్డ్, ముందు ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఆ ప్యాటర్న్ అనేది గుర్తుంటే పోను నేర్చుకుంటావు నేమింగ్ ఎలా రాయాలో. ఈ వీడియో కిందే. థ్యాంక్ యూ.